అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? థంబ్నెయిల్ చూశారు కదా, 1 డేలో 100 to 300 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో మనం ఫస్ట్ గూగుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సినిమా హీరో హీరోయిన్స్ ఫొటోస్ అని అయితే డౌన్లోడ్ చేసుకొని వాటిని ఏఐకి కన్వర్ట్ చేసి మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏమేమి అప్లికేషన్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం రెమ్నీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని రెమ్నీ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఎన్హాన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనకి ఏ ఫోటో కావాలో దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. నేనైతే బాలకృష్ణ గారి ఫోటోని అయితే చూస్ చేశాను అండ్ ఆ ఫోటోని అయితే చూస్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఎన్హాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఇలా వస్తుందండి, చూడండి. ప్రీవియస్ ఫోటో కంటే ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసిన తర్వాత ఆ ఫోటో క్లారిటీ అనేది ఎలా ఉందో చూడండి. చాలా నీట్గా అండ్ బ్రైట్గా వేరే ఉంది. సో మనం ఇప్పుడు ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన చూడండి డౌన్లోడ్ మార్క్ ఉంది కదా, అక్కడ సేవ్ అని ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఫోటో అయితే సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలోకి. చూడండి, సేవ్ టు గ్యాలరీ ఉంది. సో ఈ ఫోటో డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. మీరు చూసుకోవాలంటే మీ గ్యాలరీలో పోయారంటే రెమినీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడ ఉంటాయి ఫొటోస్ అన్నీ. అండ్ ఇప్పుడు మనం కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తాము. సో కైన్ మాస్టర్ పైన క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అక్కడ క్రియేట్ న్యూ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత 9:16 రేషియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, షార్ట్స్ కాబట్టి మనం చేసేది. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మళ్ళీ అక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫొటోస్ అనేవి స్క్రోల్ అవుతాయి. మనకి నచ్చిన ఫోటోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాలకృష్ణ గారి ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. సో చూడండి, ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. రెమినీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఫోటో వచ్చేస్తుంది. సో ఫోటో పైన 1 టైం క్లిక్ చేయండి. అలాగే పైన ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని ఇంకొకసారి సెలెక్ట్ చేశారంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ఎడిటింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేయగానే ఎండ్ పొజిషన్ అండ్ స్టార్ట్ పొజిషన్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎండ్ పొజిషన్ని అంటే మనం వీడియో తీస్తాం కదా, దానిలో ఎండ్ పొజిషన్ని మన నచ్చినట్టు పెట్టుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. సో మన 2 ఫింగర్స్ని అయితే ఫోటో పైన పెట్టి ఎన్లార్జ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అడ్జస్ట్ చేసుకోండి. సో స్మాల్ డిస్టర్బెన్స్ వెయిట్ చేయండి. ఈ స్టార్ట్ పొజిషన్ ఎండ్ పొజిషన్ అనేది పూర్తిగా మీ ఇష్టం అండి, మీరు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. సో నేనైతే చూడండి ఇలా పెట్టాను, ఈ సైడ్ నుంచి ఇలా పెట్టాను అనమాట ఎండ్ పొజిషన్ అయితే. ఇప్పుడు మనం స్టార్ట్ పొజిషన్ అయితే చూద్దాము. స్టార్ట్ పొజిషన్ అయితే నేను పూర్తిగా స్లైడ్కి అయితే పెట్టేస్తాను, ఎన్లార్జ్ చేసుకుంటాను ఫస్ట్. చేసేసుకొని లాస్ట్ నుంచి ఫోటో వచ్చేలాగంటే స్లైడ్ అంటాం కదా, మనం స్లైడ్ నుంచి వచ్చేలాగైతే నేను క్రియేట్ చేసుకుంటాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలా అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫోటోని స్క్రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వేరే ఆప్షన్ అయితే చూద్దాం. అండ్ ఇప్పుడు మనం వీడియో డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలనేది చెప్తాను. సో మనం ఫొటోస్ని ఏఐకి కన్వర్ట్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇది వచ్చేసి ఓన్లీ 18 సెకండ్స్ ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ పెట్టినా చూడరు. సో 18 సెకండ్స్ అనేది ఓకే అండి. సో చూడండి, డ్యూరేషన్ అయితే ఇలా 18 సెకండ్స్కి అయితే నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మన వీడియోలో ఏదైనా నేమ్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడైతే మన ఛానల్ నేమ్ కానీ అలాగే మన నేమ్ కానీ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తున్నాను చూడండి. సో సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తున్నాను. సో వచ్చేసింది కదా, అక్కడ ఓకే ఆప్షన్ ఉంది కదా, అదైతే ఓకే చేసేసేయండి. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంత సైజ్ కావాలనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ ఉంది, ఆ ఫాంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ లాటిన్ అని ఉంది కదా, అక్కడ ఇటాలిక్ ఉంది కదా, దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి, చూసాకైతే ఇది చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఆ టెక్స్ట్కి కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకు నచ్చిన కలర్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ కలర్ చూస్ చేశాను. సో అక్కడ ఆల్ఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో చూసారు కదా, అదైతే రెడ్యూస్ చేసుకోవచ్చు, అలాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే బ్రైట్గా పడాలా లేదంటే లైట్గా ఉంటే సరిపోతుందనే ఆప్షన్ అనమాట అది.
నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ చేసాం కదా సబ్స్క్రైబ్ అని, అది వీడియో ఫుల్గా రావాలా లేదంటే కొంచెం 1 సెకండ్ 2 సెకండ్స్ వచ్చి పోవాలనేది మన ఇష్టం. నేనైతే వీడియో ఫుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని అయితే మనం డ్రాగ్ చేసుకోవాలి వీడియోకి ఈక్వల్గా. చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో దానిపైన మనం క్లిక్ చేసి అలా డ్రాగ్ చేసామంటే ఫుల్గా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. సో అంతేనండి, కైన్ మాస్టర్లో నేను ఎడిటింగ్ అయితే ఇంతే చేస్తాను, ఇంతకు మించి నేను ఎక్కువ చేయను. సో ఇదైతే మనం అప్లోడ్ చేసే వీడియోస్కి ఇంతవరకే సరిపోతుంది. నేను చెప్తున్నానండి, కంపల్సరీగా 1 డేకి అయితే 100 నుంచి 300 సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఇది స్టార్ట్ చేయకముందు నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరండి. సో ఇవి స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంక్రీజ్ అయ్యారండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలో నేను చెప్తాను చూడండి. అంతకంటే ముందు వీడియో అనేది ఎలా ఉంటుందో చూడండి. సో మనం అప్లోడ్ చేసే వీడియో అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇలా స్క్రోల్ అవుతుంది, స్లైడ్ నుంచి స్క్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో చూడండి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సేవ్ యాస్ వీడియో ఉంది కదా, అదైతే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో వీడియో అనేది సేవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, సేవ్ అయిపోతుంది. సో చూడండి కొంచెం టైం అయితే పడుతుంది సేవ్ అవ్వడానికి. సో సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా చూడాలంటే పైన ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. వీడియో అనేది ఎలా సేవ్ అయ్యిందో మనం చూద్దాం ఇప్పుడు. సో చూడండి ఫొటోస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ చూడండి వీడియో అనేది ఇలా ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన తర్వాత స్లైడ్ నుంచి అయితే మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి సాంగ్ అయితే దీనికి డిజైన్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన సాంగు. అండ్ ఈ ఫోటోకి కొంచెం రిలేటెడ్గా ఉండే సాంగే పెట్టండి. అలాగే ట్రెండింగ్ సాంగ్స్ అసలు పెట్టకండి, ఓల్డ్ సాంగ్స్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్కే ఎక్కువ రికమెండేషన్ ఉంది ఇప్పుడు ఈ వీడియోస్కి. సో ఇంతేనండి, చూసారు కదా, రెమినీ యాప్ అండ్ కైన్ మాస్టర్ యూజ్ చేసి ఫొటోస్ని అయితే అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. సో ఒకవేళ మీకు ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.